హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మనం క్యాబేజీ టమాటో కర్రీ రెడీ చేసుకోబోతున్నాం. అందుకు కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, 2 టమాటాలు, 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అంతే. గ్యాస్ వెలిగించి మనం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక దాంట్లో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ముందుగా కట్ చేసిన ఆనియన్, కలుపుకోవాలి. బాగా వేసాం కదా, వేగే వరకు చూడాలి. ఆనియన్స్ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో మగ్గుతూనే బాగుంటుంది. మళ్ళీ కర్రీ వేసుకున్న తర్వాత మగ్గితే బాగోవు. అందుకనే మనం ముందుగా కట్ చేసి వాష్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని మగ్గనివ్వాలి బాగా. ఇంకా బాగా ఉడికిపోయింది. మనం ముందుగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం ఇప్పుడే టమాటా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేగాక అలా మూత ఓపెన్ చేసి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. చున్నీకి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, టమాటో బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఇలా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచెం ఒక 1 మినిట్ తర్వాత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి, అందులో కలిసేటట్టు. కర్రీ టేస్ట్ వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. చపాతీలకు, అన్నంలకి, దేంట్లోకైనా బాగుంటుంది. చపాతీలకైతే చాలా బాగుంటుంది. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఉడికిపోయింది దాదాపు కర్రీ. బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని లాస్ట్లో ధనియా పౌడర్ వేసి కలిపి ఒక 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేస్తే కర్రీ అయిపోతుంది. బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కర్రీని. బాగా కలుపుకోవాలి. పెట్టేసి 5 నిమిషాల తర్వాత దింపేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.